నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కరోనా చికిత్సకు యాంటీబాడీస్ రూపొందించేందుకు పరిశోధనలు చేస్తున్నామని 5-6 నెలల్లో అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి శాస్త్రవేత్త ప్రొఫెసర్ పొదిలే అప్పారావు. హెచ్సియులో కరోనా పరీక్షలు చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనుమతి లభించిందని, ఐసీఎంఆర్ అనుమతి వస్తే రోజుకు 100 నుంచి 150 పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. వ్యాక్సిన్ కోసం బయోలాజికల్ ఈతో ఔషధం తయారు చేసేందుకు ఐఐటి ఢిల్లీతో కలిసి పరిశోధనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్, ఔషధాల కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయంటున్న హెచ్సియు విసి అప్పారావుతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై జరుగుతున్న యుద్ధంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. హెచ్సియులో దీనికి సంబంధించి రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ కరోనాపై యుద్ధంలో హెచ్సియు ఎలాంటి పాత్ర పోషిస్తుంది, పరీక్షల నుంచి ఔషధం కనుగొనే వరకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాలపైన హెచ్సియు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా ఇప్పుడు ప్రపంచమంతా కూడా కరోనాపై ఒక యుద్ధంలాగా జరుగుతుంది. అందులో హెచ్సియు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఇటీవల చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఏ అంశాలపైన ఎక్కువగా దృష్టి సారించారు? హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మీకు అందరికీ తెలిసినట్లుగా పరిశోధనలో చాలా ముఖ్యమైన భూమిక నిర్వహిస్తూ ఉంది. పరిశోధనలో ఎటువంటి పరిశోధనలు ఈ కోవిడ్ని నియంత్రించేదానికి ఉపయోగపడతాయి అనే దానిలో రకరకాల పరిశోధనలు, అవి బయోఇన్ఫర్మాటిక్స్ పరిశోధనలు ఉండొచ్చు, అవి డ్రగ్ డిస్కవరీ పరిశోధనలు ఉండొచ్చు, అవి ఇమ్యూనోథెరపీస్ ఉండొచ్చు, అవి వ్యాక్సిన్ డెవలప్ చేసేవిగా ఉండొచ్చు. ఇలాంటి వాటి పరిశోధనలో మా లైఫ్ సైన్సెస్ విభాగంలోను కెమిస్ట్రీ విభాగంలోనూ ఉన్నటువంటి ప్రొఫెసర్లు మా అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులని సిద్ధం చేసుకొని వాటితోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ రకంగా మేము ఈ కోవిడ్ని నియంత్రణకి విశ్వవిద్యాలయం తరపు నుంచి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం తరపు నుంచి మేము కంట్రిబ్యూట్ చేయాలని మా ఆలోచన. అదేవిధంగా అంటే కరోనా పరీక్షలు చేయడానికి కూడా హెచ్సియు సిద్ధంగా ఉందని గతంలో చెప్పారు. దీనికి సంబంధించి అనుమతులు ఎంతవరకు వచ్చాయి? ఒకవేళ అనుమతులన్నీ లభించినట్లయితే ఎప్పటిలోగా ఈ పరీక్షలను చేయబోతున్నారు? ఎంత మేరకు, ఏ సామర్థ్యం మేరకు పరీక్షలు ఉండబోతున్నాయి? అనుమతులు మనకి ఈ పరీక్షలు చేసేదానికి, కోవిడ్ పరీక్షలు చేసేదానికి అనుమతులు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ద్వారా మనకు అందినాయి. ఆ అందిన వాటిని మన నిమ్స్ వాళ్ళ సారథ్యంలో ఐసీఎంఆర్ పర్మిషన్ కోసం ప్రయత్నం జరుగుతుంది. అలాగే దానికోసం ముఖ్యంగా ఇంకోటి చేయాల్సింది ఏంటంటే, మనకి బయోసేఫ్టీ లెవెల్ 3 అనేటువంటి ఒక ల్యాబొరేటరీ, అది పూర్తి సామర్థ్యంతో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ బయోసేఫ్టీ లెవెల్ 3, బిఎస్ఎల్ 3 అంటాం దాన్ని, బిఎస్ఎల్ 3 ల్యాబ్ని సిద్ధం చేస్తూ ఉన్నాము. ఈ సిద్ధం చేసుకుని అటువైపు నుంచి ఐసీఎంఆర్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత మా నిమ్స్ వాళ్ళతోటి కలిసి ఈ పరీక్షలు చేసేదానికి మేము సన్నద్ధం అవుతూ ఉన్నాం. అది వచ్చిన తర్వాత కనీసం ఒక 100 నుంచి 150 శాంపిల్స్ వరకు చేసే అవకాశం ఉంటుంది. దానిలో 2 రకాలు ఉంటాయి. ఆర్ఎన్ఏ ఐసోలేషన్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత ఆర్టీపీసీఆర్ అనేది 2వ భాగంగా ఉంటుంది. ఆర్టీపీసీఆర్ ఎన్ని 100లకైనా చేయొచ్చు. ఆర్ఎన్ఏ ఐసోలేషన్ కొంచెం శ్రమతో కూడిన పని, జాగ్రత్తగా చేయాల్సిన పని. అది మా దగ్గర ఆటోమేటిక్ మెషిన్ లేదు. ఆ ఆటోమేటిక్ మెషిన్ లేని కారణంగా 100 నుంచి 150 లోపలనే మాత్రమే చేయగలుగుతాం, అంతకన్నా ఎక్కువ చేయలేము. అదేవిధంగా ప్రపంచం అంతా కూడా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుంది ఆశగా. దీనికోసం ప్రపంచంలోని అనేక సంస్థలు, కంపెనీలు, ప్రైవేట్గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో హెచ్సియు ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఏ కంపెనీలతో దీనికి సంబంధించిన కొలాబరేషన్లు ఉన్నాయి? అవి ఎంతవరకు వచ్చాయి? కరోనాకి వ్యాక్సిన్ కనుగొనడం అనేది ఒక గొప్ప అవకాశం. ఏ సంస్థకైనా కానీ అదొక మంచి అవకాశం. ఈ రోజున ఇటువంటి ఉపద్రవంలో దాన్ని అవకాశంగా తీసుకొని ఎలాగ ముందుకు వెళ్ళాలనే దాంట్లో మా ఫ్యాకల్టీ చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. దానిలో మొట్టమొదటగా బయోఇన్ఫర్మాటిక్స్ అనాలిసిస్ తోటి సీక్వెన్స్ని అనాలిసిస్ చేసి దానిలో సర్ఫేస్ ప్రోటీన్లో ఎటువంటి
ఎపిటోప్ అంటే ఏదైతే మన బాడీలో గుర్తించకుండా ఉన్నటువంటి మన బాడీతో సంబంధం మన బాడీలో కనిపించినటువంటి ఆ వైరస్లో మాత్రమే కనిపించే వాటిని అలాంటి ఎపిటోప్ని ఐడెంటిఫై చేశారు మా కొలీగ్ బయోకెమిస్ట్రీ నుంచి. దాని తర్వాత అసలు ఒక పెద్ద ప్రాజెక్టు, చాలా పెద్ద ప్రాజెక్టు మా లైఫ్ సైన్సెస్లో 4 ఫ్యాకల్టీ, ఇమ్యునాలజీ, బయోటెక్నాలజీ, యానిమల్ సైన్సెస్లో నుంచి ఈ ఫ్యాకల్టీ అందరు కలిసి బయోలాజికల్ ఈవెంట్స్ ఆ కంపెనీతోని కలిపి ఈ వ్యాక్సిన్ తయారు చేసేదానికి ఒక పెద్ద బృహత్తరమైన ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. దానికి బయోలాజికల్ ఈవెంట్స్ కంపెనీ వారంతట వారు కూడా కొంత గ్రాంట్ ఈ యూనివర్సిటీలో చేసే పరిశోధన కోసం వాళ్ళు కూడా కొంత గ్రాంట్ ఇచ్చి ఉన్నారు. ఆ పరిశోధనలు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. దానికి కావాల్సిన అన్నిటినీ మెటీరియల్ అంతా సమకూర్చుకుంటూ ఉన్నారు. అన్నీ చాలా తొందరగా త్వరితగతిన ఆ పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అయితే వ్యాక్సిన్కి సంబంధించి రకరకాలుగా వినిపిస్తున్నాయి. అంటే ఈ వ్యాక్సిన్ కొన్ని నెలల్లోనే అందుబాటులోకి వస్తుందని కొందరు చెప్తున్నారు. కొంతమంది అంటే అసలు రాకపోవచ్చు, గతంలో ఉన్న హెచ్ఐవి లాంటి అనేక వైరస్లకు ఇప్పటికీ వ్యాక్సిన్ లేదు కాబట్టి ఇది కూడా అలాంటి కోవలోనే ఉంటుందని కొంతమంది చెప్తున్నారు. అంటే మీ అంచనాలు ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి? వ్యాక్సిన్ రాలేదు అనేది వాస్తవం అయి ఉండొచ్చు కొన్ని వైరస్లకి, కానీ అలాగని ఈ వైరస్కి మనం వ్యాక్సిన్ రాదేమోనని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రకరకాల పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా వైరస్కి వ్యాక్సిన్ కనుక్కోవాలంటే కొన్ని చాలా లిమిటెడ్ ప్రోటీన్స్లో ఉన్నటువంటి భాగాలను మాత్రమే మనం ఎంచుకోగలుగుతాం. ఆ భాగాలు ఇప్పటికీ ఇంకా పూర్తిగా అనాలిసిస్ ప్రపంచవ్యాప్తంగా అసలు వాటిల్లో ఎటువంటి వేగవంతమైన మార్పులు జరుగుతున్నాయా లేదా అనేది పూర్తిగా అవగాహన లేదు. ఆ అవగాహన లేని మూలన ఈ వేగవంతంగా ఏమైనా జరిగిపోతాయేమో, మనం ఏదన్నా చేసిన వ్యాక్సిన్ వృధా అయిపోతుందేమో అనే అపోహలు కొంతమందికి ఉన్నాయి. కానీ మన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు, నేషనల్ ఇన్స్టిట్యూట్ మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కలిసి చేస్తున్నటువంటి పరిశోధనలు చాలా ముందుకు వెళ్ళినాయి. వాళ్ళు చాలా నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మంకీస్లో చేసిన టెస్టులు వాళ్ళకి సక్సెస్ఫుల్ అయినాయి. వాళ్ళు చేసినటువంటి పరిశోధన పద్ధతిలో కాకుండా వేరే పద్ధతుల్లో కూడా వ్యాక్సిన్ తయారు చేసేదానికి రకరకాల వాళ్ళు సిద్ధమయ్యారు. మనకు ఉదాహరణకి భారత్ బయోటెక్ వాళ్ళు విస్కాన్సిన్ యూనివర్సిటీతో కలిసి ఒక ప్రాజెక్టు, ఇంకొక మేజర్ ప్రాజెక్ట్ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఉత్పరివర్తనాలు గాన వైరస్లో జరిగితే ఇది జరిగింది అని తెలిసినాక మరుక్షణం దాన్ని మార్చేసుకునేదానికి సిద్ధంగా తయారవుతున్నారు. అంటే మీరు ఎంతో నమ్మకంతో ముందుకెళ్తున్నాం మనం. ఆ వ్యాక్సిన్ రాదు అనేది ఒక మూలన ఎక్కడన్నా ఎవరికైనా ఉండొచ్చు శంక. కానీ ఈ మనం చేస్తున్నటువంటి స్ట్రాటజీస్, రకరకాల స్ట్రాటజీస్లో తప్పనిసరిగా కొన్ని స్ట్రాటజీలు సక్సెస్ అవుతాయని చెప్పి ఒక శాస్త్రవేత్తగా నేను నమ్ముతూ ఉన్నాను, ఒక బయాలజిస్ట్గా పూర్తిగా నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే అందరూ అనుకున్నంత వేగవంతంగా వీటిల్లో పరివర్తనాలు జరగలేదు అందరూ ఇప్పటి వరకు ఉన్న ఆధారం ప్రకారం. కాబట్టి అది ఏదో జరిగిపోతాయేమో. ఎందుకంటే ఆర్ఎన్ఏ వైరస్లు సాధారణంగా ఆర్ఎన్ఏ వైరసెస్లో వాటంతట వాటికి రెప్లికేట్ అయ్యేదానికి ఉన్న మెషినరీ లేక హోస్ట్ పైన ఆధారపడతాయి. మన మనిషి మెషినరీ పైన ఆధారపడి చేసేటప్పుడు వాటికి ఆ కాపీయింగ్ సరిగ్గా జరిగిందా లేదా అనేది కరెక్ట్గా చెక్ చేసుకునే కెపాసిటీ లేదు. అందుకని ఎక్కువ మందికి భయం, ఆర్ఎన్ఏ వైరస్ అనగానే దానిలో మార్పులు వచ్చేస్తాయి అని. కానీ ప్రస్తుతానికైతే అంత ఎక్కువ మార్పులు ఉన్నాయని, ఆ మార్పులు మనల్ని ఆ వ్యాక్సిన్ చేసిన దాన్ని ప్రభావితం చేయగలవని పూర్తిగా శాస్త్రోక్తంగా మనం చెప్పేదానికి లేదు. అలాగని మనం అది జరగదు, వ్యాక్సిన్ రేపు వచ్చేస్తుంది అని మనం అనేదానికి లేదు. ఎక్కువ శాతం అయితే సక్సెస్ఫుల్గా అయ్యేదానికి అవకాశం ఉంది. అంటే వ్యాక్సిన్తో పాటు ఔషధం కూడా చాలా ముఖ్యం. చికిత్సలకు సంబంధించి అంటే ఇప్పటివరకు అంటే ఖచ్చితంగా ఆ వైరస్ను గుర్తించి వాటికి సంబంధించిన నయం చేసే పూర్తి స్థాయి ఔషధం లేదు. కాబట్టి దానికి సంబంధించి హెచ్సియులో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి, మొత్తం మీద అంటే దీనికి సంబంధించి ఏ కంపెనీలతో కొలాబరేషన్ జరుగుతుంది? ఔషధాలు ముఖ్యంగా మనకు వ్యాక్సిన్ వచ్చే లోపల, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అయినా కానీ అందరికీ వ్యాక్సిన్ ఇవ్వలేకపోవచ్చు, అందరికీ ఔషధమే ఉండకపోవచ్చు. వ్యాక్సిన్స్ని ఇంత తొందరగా మనం ఔషధాలను కనుక్కోవటం అనేది కొంచెం కష్టమైన పని. కానీ ఈ
మనకు వచ్చినటువంటి ఈ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని శాస్త్రవేత్తలందరూ, దాంట్లో మన హైదరాబాద్ శాస్త్రవేత్తలు ఉన్నారు, మా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఉన్నారు, ఎలాంటి పరిశోధనలు చేస్తున్నారంటే ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి డ్రగ్స్ని దాన్ని రీపర్పస్ అంటాం, రీపర్పస్ చేసేదానికి కానీ, లేకపోతే రివర్స్ ఇంజనీరింగ్ అంటాం, రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో కానీ వాటిని తయారు చేసి, కొత్త వాటిని తయారు చేసి, వాటికి కొంచెం అటు ఇటుగా ఉండే వాటిని తయారు చేసి, అవి ఏదైనా మన వైరస్లో ముఖ్య భూమిక వహించేటువంటి ఒక ప్రోటీన్ని నియంత్రించగలవా అనే పరిశోధనలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. వాటిల్లో కొన్ని రీపర్పస్ డ్రగ్స్ ఎందుకు వెళ్తున్నారు అంటే వాటికి మన అప్రూవల్స్, రెగ్యులేటరీ అప్రూవల్స్ కొంచెం తొందరగా వస్తాయి. ఆల్రెడీ అవి టెస్టెడ్ కాబట్టి వాటి గురించి ఎక్కువ టైం పట్టదు. అది మనకి వాళ్ళ అర్జెంట్ అవసరం ఉంది కాబట్టి ఒకవైపు రీపర్పస్ పైన, ఒకవైపు రివర్స్ ఇంజనీరింగ్ పైన, ఇంకోవైపు వదలకుండా ఈ ప్రోటీన్లు, ముఖ్యమైన ప్రోటీన్లు ఏంటి వైరస్కి, ఏ ప్రోటీన్ లేకపోతే ఈ వైరస్ ఆగిపోతుంది, ఈ వైరస్ మల్టిప్లికేషన్ ఎప్పుడు ఆగిపోతుంది. ఆ ఆగిపోవటానికి దానికి ఏవైతే క్రూషియల్ ప్రోటీన్స్ ఉన్నాయో ఆ ప్రోటీన్స్కి మాలిక్యులర్ డైనమిక్ సిమ్యులేషన్స్ అని చేస్తాం. ఆ ప్రోటీన్ని స్ట్రక్చర్ని తయారు చేసి కంప్యూటర్లో మన దగ్గర ఉన్నటువంటి మనం టెస్ట్ చేసే మాలిక్యూల్స్ని దానికి పంపించి ఇది దీన్ని ఆపేస్తుందా లేదా అలా చూస్తారు. మాలిక్యులర్ డాకింగ్ అంటారు. అలాంటివి చేసి వాటి నుంచి కొత్తవి ఎన్నో కనుక్కుంటున్నారు. అలాగే మా కెమిస్ట్రీ నుంచి ఒక శాస్త్రవేత్త ప్రొఫెసర్ లలిత గురుప్రసాద్ గారు, తను కూడా అటువంటి ప్రాజెక్టులో ఐఐటి వాళ్ళతో కలిసి తను ఒక పెద్ద ప్రాజెక్టు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కోవిడ్-19 నియంత్రణలో అత్యంత కీలకమైన యాంటీబాడీస్ ఉత్పత్తికి గుర్రాలపైన విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయంటున్నారు హెచ్సియు ఉపకులపతి ప్రొఫెసర్ అప్పారావు. హెచ్సియు ప్రభుత్వ రంగ సంస్థలతో సంయుక్తంగా పనిచేస్తుందంటున్న ఆయన వ్యాక్సిన్ తయారీకి అనేక ఒప్పందాలు కుదిరాయని అంటున్నారు. ప్లాస్మా థెరపీకి సంబంధించి ఎటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి, హెర్డ్ ఇమ్యూనిటీ వైరస్తో పోరులో ఏ విధంగా సాయపడుతుంది, భారతీయుల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉండడానికి కారణాలేంటి అనే అంశాలతో పాటు వాతావరణానికి వైరస్కు ఉన్న సంబంధాల గురించి మరెన్నో కీలక విషయాలు వెల్లడించారు. బయాలజికల్ ఈతో కూడా కొన్ని ఒప్పందాలు జరిగాయి. దానికి సంబంధించి ఎలాంటి బయాలజికల్ ఈతో జరిగిన ముఖ్యమైన ఒప్పందం ఈ వ్యాక్సిన్ తయారు చేసే దాని గురించి. నిన్ననే మేము ఒక ఎంఓయు చేసుకున్నాము. దాంట్లో ఇది త్రైపాక్షికమైనటువంటి ఎంఓయు. దీంట్లో సిసిఎంబి కూడా భాగస్వామ్యం ఉన్నారు. మా లైఫ్ సైన్సెస్ కొలీగ్ డాక్టర్ నూరుద్దీన్ ఖాన్ భాగస్వామ్యం ఉన్నారు. అవి యాంటీబాడీస్ అంటే మనం ఇమ్యూనోథెరపీ వాడటానికి, అంటే మనం అందరం వింటూ ఉన్నాము ప్లాస్మా థెరపీ అని చెప్పి. ఇప్పుడు ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ నుంచి తీసిన బ్లడ్ నుంచి ప్లాస్మా సెపరేట్ చేసి ఆ ప్లాస్మాని ఎవరైనా సివియర్ పేషెంట్స్కి, ఎవరైనా వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు కానీ, ఏదన్నా చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ ట్రై చేస్తూ ఉన్నారు. అది మొదలైంది. కానీ మనకు ఆ పేషెంట్లు తక్కువ మంది దొరుకుతారు, ఆ ప్లాస్మా ఇవ్వగలిగిన వాళ్ళు. ఆ వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటివే వైరస్ని ఇనాక్టివేట్ చేసి, మనం లైవ్ వైరస్ని ఇనాక్టివేట్ చేస్తాం, కంప్లీట్గా ఇనాక్టివేట్ చేసి హార్సెస్లో ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేస్తే అవి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందుకంటే ఆ ప్రోటీన్కే యాంటీబాడీ, దానికి లైవ్ వైరసా అనేది సంబంధం లేదు. పైన కనపడుతున్న దాన్ని చూసి యాంటీబాడీ తయారు చేయడం మన బాడీ లక్షణం. మన వ్యాక్సిన్స్ కూడా సాధారణంగా అలాగే ఉంటాయి. మనం వాటికి ఉన్న పైన కవచం, ఆ ప్రోటీన్స్ని హార్సెస్లో ఇంజెక్ట్ చేసి ఆ వచ్చినటువంటి యాంటీబాడీస్ని ఇంకొక పద్ధతిలో ఏం చేయబోతున్నారు, దానిలో వచ్చిన యాంటీబాడీస్లో ప్రత్యేకంగా వైరస్ కవచాంతో ఇంటరాక్ట్ అయ్యే పార్ట్ని మాత్రం ఉంచి దానికి అవసరం లేని దాన్ని తీసేసే టెక్నాలజీ మా సైంటిస్ట్ దగ్గర ఉంది. అది రిమూవ్ చేసి ఓన్లీ ఉపయోగపడేటువంటి యాంటీబాడీ పార్ట్ను మాత్రమే తీసుకొచ్చి, అంటే లెవెల్ ఆఫ్ స్పెసిఫిసిటీ పెంచటం, ఎఫిషియన్సీ ఆఫ్ ది ఇమ్యూనోథెరపీ పెంచటం. అలాగే వాళ్ళ దగ్గర ఆ కంపెనీ, ఏ కంపెనీతో అయితే మనం విన్ వాళ్ళతోటి కలిసి ఉన్నామో
వాళ్ళకి ఒక 300 గుర్రాలు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ అవైలబుల్గా ఉన్నాయి. దాని నుంచి ఎక్కువ మీరు యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసే తక్కువ కాలంలో ఎక్కువ యాంటీబాడీస్ ఎక్కువ మందికి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం జరుగుతుంది. ఒక 5 నుంచి 6 నెలల్లో ఆ యాంటీబాడీస్ తీసుకురావాలనేది మా ముగ్గురి ఆకాంక్ష, కంబైన్డ్ ఆకాంక్ష. CCMB, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అలాగే విన్ కంపెనీ వాళ్ళు. ఆ విన్ కంపెనీ వాళ్ళు యాక్చువల్గా మా బయోనెస్ట్ అని మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇంక్యుబేటర్లో వాళ్ళు ఒక స్టార్టప్ కంపెనీ అది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ వ్యాక్సిన్ కానీ లేక యాంటీబాడీస్ కానీ ఇంకా ఇతర ఔషధాలు కానీ అంటే వాటన్నిటిని కూడా పరిశోధనలు అయిన తర్వాత అవన్నీ అంటే ప్రజలకు అందుబాటులోకి రావాలంటే దానికి సంబంధించిన ఔషధ పరీక్షలు కానీ వాటి ప్రయోగాలు వీటన్నిటికీ ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటే ఇప్పుడు ప్లాస్మాకి ఎంత తొందరగా పర్మిషన్స్ ఇచ్చున్నారో ఈ యాంటీబాడీస్కి కూడా అంతే తొందరగా. ఎందుకంటే ఇలాంటి యాంటీబాడీ ట్రీట్మెంట్ కొత్తది కాదు. యాంటీబాడీస్తో మిగతా రోగాలకి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఏది మనకి స్నేక్ వెనం, స్నేక్ పాము కరిచినప్పుడు ఇచ్చేది కూడా ఈ యాంటీబాడీసే. అలాగే రేబీస్, అది కూడా ఇలాంటి యాంటీబాడీసే. న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అంటారు. ఓకే, అంటే ఈ కరోనా వైరస్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అంటే ఒక ప్రచారం ఏంటంటే ఈ వాతావరణ మార్పులను బట్టి ఈ కరోనా వైరస్ వ్యాప్తి కూడా మారుతుంది అనేది ఒక ప్రచారం. ఎందుకంటే మన దేశంలో అంటే వేసవి కాలంలో వచ్చింది కాబట్టి వ్యాప్తి తక్కువగా ఉందనేది అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే మళ్ళీ వర్షాలు పడితే పెరుగుతుందేమోనని ఒక అపోహలో ప్రచారం కూడా జరుగుతుంది. ఒక శాస్త్రవేత్తగా మీ దీనిపైన ఉన్న అంచనాలు ఏంటి? దీనికి సంబంధించి అంటే వాతావరణానికి కరోనా వైరస్కు సంబంధం ఉన్నట్టు ఏమైనా శాస్త్రీయ ఆధారాలు ఏమైనా ఉన్నాయా? చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి. అలా దాన్ని నిర్ధారించి ఈ వాతావరణ పరిస్థితులు పూర్తిగా ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ కరోనా మనకి తక్కువ వచ్చిందే అని అనుకోవటానికి ఏదో ఒక వేగ్గా దాన్ని అనుకోవటమే కానీ దానికి పూర్తిగా శాస్త్రీయమైనటువంటి ఆధారాలు అయితే లేవు. ఎందుకంటే ఒకసారి కరోనా వైరస్ మన బాడీలోకి వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్న అతనికైనా, ఇటలీలో ఉన్న అతనికైనా, చైనాలో ఉన్న అతనికైనా, మనకైనా 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది బాడీ టెంపరేచరు. ఏదైతే 98.6 ఉంటుందో అది అందరికీ అదే. ఇది ఒక మనిషికి టచ్ అయిన తర్వాత మిగతా దాంతో టెంపరేచర్ బయట వాతావరణంతో ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి కానీ మనకి వేరే కారణాలు ఏదైనా కానీ ఉండొచ్చు. మన జెనెటిక్ కారణాలు అయి ఉండొచ్చు. మనము ఒక రకమైనటువంటి మన భారతదేశంలో ఉన్న పరిస్థితి కావచ్చు. దాంతో చిన్నప్పటి నుంచి అందరూ కూడా అన్ని రకాల వాటితో కలిసిమెలిసి ఉండటం అలవాటైపోయింది. దానితో ఎంతో కొంత ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవటం ఫాస్ట్గా డెవలప్ చేసుకుంటాం. అంటే మన బాడీ అలాగ ట్యూన్ అయి ఉండొచ్చు. ఏదైనా ఒక ఫారెన్ దానికి తొందరగా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునే స్వభావం ఉండటం మూలన ఎక్కువ మంది మనం ఆ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటున్నామేమో. దాని మూలన మనకి ఇది ఇప్పుడు తక్కువ ఉందని అనుకుంటే మనకి తర్వాత వచ్చే వర్షాకాలంలో కానీ మళ్ళీ శీతాకాలంలో కానీ అది వచ్చే అవకాశం తక్కువ. దీన్ని ఒక రకంగా ఏమంటామంటే హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. హర్డ్ ఇమ్యూనిటీలోకి అంటే ఎక్కువ శాతం ప్రజలు ఎప్పుడైతే దానికి ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటారో ఆటోమేటిక్గా వైరస్ దానికి అది చాలించాల్సిందే. అది ఇంకా అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. అలాంటి హర్డ్ ఇమ్యూనిటీ మన ఇండియన్ పాపులేషన్లో వృద్ధి చెందుతుందేమో. ఎందుకంటే దానికి ఇంకా మళ్ళీ శాస్త్రోక్తంగా మనము పరీక్షలు చేసింది లేదు. మనం ఇప్పుడు మనకున్నటువంటి పాపులేషన్కి ఎన్నో టెస్టులు చేయాలి, లక్షలు కోట్లు టెస్టులు చేయాలి. ఎప్పుడు చేయాలి, దానికి సామర్థ్యం ఎక్కడుంది, అవన్నీ చేసి మనం నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది మనకు ఎక్కడైనా ఉపయోగపడుతుందేమో కానీ వాతావరణ పరిస్థితులతో మనకేదో పూర్తిగా అడ్వాంటేజ్ వచ్చిందని మాత్రం అనుకోవడానికి ఆధారాలు లేవు. అదే మీరు అన్నట్టు పరీక్షలకు సంబంధించి కూడా రకరకాలుగా ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక విధానం లాగా కనిపిస్తుంది. అయితే ఈ ర్యాపిడ్ టెస్టులు చేయాలని ప్రతి వ్యక్తికి చేయాలనేది ఒక వాదన, లక్షణాలు ఉన్న వారికి చేస్తే సరిపోతుంది అనేది మరొక వాదన, మృతదేహాలకు కూడా చేయాలని కొందరు వాదన. అంటే ఈ పరీక్షల విధానం ఇప్పుడున్నది కరెక్టే ఉందా, ఇంకా ఏమన్నా మార్పులు చేయాలో మీ శాస్త్రవేత్తగా మీ విశ్లేషణ ఏంటి? ICMR గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ICMR ఎప్పుడు కూడా మీరు RT-PCR ద్వారానే నిర్ధారణ పరీక్ష చేయాలని చెప్తున్నారు. ఏదైతే మీరు వేరే టెస్ట్ అన్నారు చూసారో అది ర్యాపిడ్ టెస్ట్. ఇది యాంటీబాడీ బేస్డ్ టెస్ట్. అది
నిర్ధారణకి వాడే పరిస్థితుల్లో లేము మనం. అది నిర్ధారణకు కాదు, ఒక కమ్యూనిటీలో ఎలా ఉంది అనేది జనరల్గా తెలుసుకోవటానికే. కానీ ఇప్పుడు మనకున్న భయం నిర్ధారణ భయానికి ఆర్టీపీసీఆర్కి మించిన గోల్డ్ స్టాండర్డ్ లేదు ప్రస్తుతానికి. అది మాత్రమే చేయాలి. ఎవరైనా కొన్ని రాష్ట్రాలు వాళ్ళకు ఉన్నటువంటి అనివార్య కారణాల వల్ల ఏదైనా ర్యాపిడ్ టెస్టులు చేసి మేము టెస్టులు చేసేసాము, కాకపోతే మేము ఒకటికి 2 సార్లు చేస్తాం, దాన్ని 2కి 3 సార్లు చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం అని అంటే అది పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడ్జస్ట్ అవటమే. కానీ ఈ ఆర్టీపీసీఆర్ టెస్టుల సామర్థ్యం చాలా తక్కువ ఉంది అని మనకి అన్ని రాష్ట్రాల్లో. ఆర్టీపీసీఆర్ టెస్ట్ మాత్రమే ఒక స్టాండర్డ్ గోల్డ్ టెస్ట్ దానికి. తర్వాత ఇప్పుడు మృతదేహాలకి చేయాలి అనే కారణం అంటే అది కూడా మనకున్నటువంటి అపోహలతోనే చేయాలి అంటే చేయాలి, లేదు అంటే అవసరం లేదు. ఇది 2 వైపుల నుంచి వాదించవచ్చు. దానికి ఒక మృతదేహాన్ని మనము ఒక క్రిమటోరియంలో కానీ లేకపోతే ఇంకో చోట కానీ దాన్ని బరీ చేస్తే ఇబ్బంది, కానీ క్రిమటోరియంలో దాన్ని దహన సంస్కారాలు కానీ చేస్తే ఇంక దాంతో వైరస్ తోటి నీకు ఆ బాడీని గురించి నీకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది? కాకపోతే రకరకాల ఆర్గ్యుమెంట్లు, కొంతమంది సెంటిమెంట్ ఆర్గ్యుమెంట్ చేస్తారు, కొంతమంది మా కమ్యూనిటీలో అదేమన్నా అయిందేమో, అతనికి ఉండిందేమో, అతను ఉంటే ఏమైంది, చనిపోయారు ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటం మంచిది. కానీ ఆ పేషెంట్ వలన నాకు వస్తుందేమోననే భయం నుంచి మనం దూరం జరగాలి. అందరూ జాగ్రత్తలో ఉంటూ నేర్చుకోవాలి. ఇది మనం వాటితో దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను గుర్తించి దానితో కలిసి మనం ఇప్పుడు మనకు రకరకాల జబ్బులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జలుబే అనుకోండి, ఏం భయపడుతున్నామా? జలుబు వస్తుంది, పోతూ ఉంటుంది. ఇది వస్తుంది, వచ్చి కొన్ని రోజులు ఇబ్బంది పెడుతుంది. మనకి ఇమ్యూనిటీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇట్ విల్ బి గాన్. ఇమ్యూనిటీ డెవలప్ కాకపోతే ఇబ్బంది పడతాం. అప్పుడు మనకు డాక్టరు, టెస్టు, ట్రీట్మెంటు, ఈ లోపల మనకి ఈ డ్రగ్స్ వచ్చేస్తాయి. ఏది డిఫరెంట్ రీపర్పస్ డ్రగ్స్ అవైలబుల్గా ఉంటాయి, మనకి యాంటీబాడీస్ అవైలబుల్గా ఉంటాయి. నేను ఇందాక చెప్పినటువంటి స్పెషలైజ్డ్ యాంటీబాడీస్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఒక కొత్త టెక్నాలజీ ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. అది కూడా మన వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మన భారతదేశంలో అది మనకు హైదరాబాద్ నుంచే భారత్ బయోటెక్ వాళ్ళు దానిలో కూడా ముందుకు వెళ్తున్నారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటారు. ఇంకా స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ వైరస్కి, ఆ పర్టికులర్ ప్రోటీన్కి మాత్రమే అది రికగ్నైజ్ చేస్తుంది, దాన్ని నిలిపేస్తుంది. దాన్ని ప్రొడ్యూస్ చేయటం కొంచెం ఖర్చుతో కూడిన పని. బయోటెక్నాలజీ పద్ధతుల్లో దాన్ని చాలా ప్రొడ్యూస్ చేయొచ్చు, ప్రొడ్యూస్ చేయటం కష్టం కాదు. ఎందుకంటే వచ్చేవి తక్కువ ఉంటాయి కాబట్టి మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది. అవి కూడా వస్తాయి. ఈ డ్రగ్స్, డిఫరెంట్ కెమికల్ డ్రగ్స్, దాంట్లో మళ్ళీ మన హైదరాబాద్ భాగస్వామ్యం ఉంది. ఐఐసిటి వాళ్ళు చాలా ముందుకు వెళ్ళారు దాంట్లో. సిడిఆర్ఐ, ఐఐసిటి, ఎన్సిఎల్ వీళ్ళందరూ కలిసి, సిఎస్ఐఆర్ వాళ్ళు ల్యాబొరేటరీస్ కలిసి వాళ్ళు కూడా చాలా మంచి పురోగతి సాధించారు. అలాగే ఈ ఇమ్యూనోథెరపీస్, ఇమ్యూనో డయాగ్నోస్టిక్స్ కూడా డెవలప్ అవుతాయి. ఎందుకంటే మనకి ఇంతకుముందు లేని సామర్థ్యం ఇప్పుడు చాలా పెంచుకున్నాం. ఆర్టీపీసీఆర్ కిట్లు తయారు చేసుకోవటం, ఇంకా కొంచెం ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది, దేశం పెద్దది కాబట్టి. అంతే తప్పితే దీని గురించి మనం భయపడి ఏదో అయిపోతుంది అని అనుకోవాల్సింది లేదు. జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. చివరిగా అంటే మనకు మీరు అన్నట్టు వ్యాక్సిన్, ఔషధాలు, ఇమ్యూనోథెరపీ ఇవన్నీ కూడా రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి చివరిగా ఇప్పుడున్నది అవకాశం వ్యాప్తి పెరగకుండా ఉండడమే ప్రధాన లక్ష్యంగా ప్రపంచమంతా, ముఖ్యంగా భారతదేశం చేస్తుంది. అందులో ప్రధాన ఆయుధంగా లాక్డౌన్ సూత్రం అమలు చేస్తున్నాం. అయితే ఈ లాక్డౌన్ ఒకటి ఇప్పుడు సరిపోతుందా? ఈ లాక్డౌన్ ఇంకో వారం రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు. ఆ తర్వాత మళ్ళీ లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ మళ్ళీ కరోనా వ్యాప్తి పెరగవచ్చు కదా అనేది ఇక్కడ రకరకాల ప్రచారం జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? లాక్డౌన్ అనేది మనం అసలు నేను నా 56 సంవత్సరాలు దీంట్లో మొట్టమొదటిసారి విన్నది. ఇన్ని రోజులు ఇది గవర్నమెంట్ చెప్పి అందరిని ఇంట్లో కూర్చోబెట్టిన లాక్డౌన్. దీని ద్వారా ప్రజలు చాలా విషయాలు నేర్చుకున్నారు, చాలా విషయాలు తెలుసుకున్నారు. ఓహో, ఇది ఒక వైరస్, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా స్ప్రెడ్ అవుతుంది, నేను ఈ జాగ్రత్త ఉండాలి, నేను చేయగడుక్కోవాలి, నేను ముక్కు ఎక్కడ పడితే అక్కడ స్నీజింగ్ చేయకూడదు,
ఆ స్నీజింగ్ ఎవరైనా చేసే వాళ్ళకి దూరంగా ఉండాలి. అంటే ఇవి కొన్ని మాత్రం చెప్తున్నాను. ఎక్కడెక్కడ ఇవి స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది అనేది మనం లాక్డౌన్ పెట్టకుండా ఆ రోజును వదిలేస్తుంటే వీటన్నిటిని రోజు గవర్నమెంట్ రకరకాల సాధనాలతోటి గవర్నమెంట్ ప్రయత్నాలు గవర్నమెంట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నాలు, స్టేట్ గవర్నమెంట్ ప్రయత్నాలు. తెలుసుకోవాలని కొంచెమైనా ఉత్సాహం ఉన్నోడికి పూర్తి అవగాహన వచ్చేదానికి అన్ని రకాల అవకాశాలు కల్పించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ టీవీ మాధ్యమం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ అవగాహన పూర్తిగా పెరిగిపోయింది. ఇప్పుడు తప్పనిసరిగా 100లో 90% మంది చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రజలకి ఈ మహమ్మారి గురించి ఒక అవగాహన పెంచేదానిలో మాత్రం కృతకృత్యులయ్యారు మన వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మన చేతుల్లో ఉంటుంది, ప్రజల చేతుల్లో. ఈ తెలుసుకున్న విషయాలన్నింటినీ మనసులో పెట్టుకొని ఇది స్ప్రెడ్ అవ్వకుండా మనం ఏం చేయాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండి మన వంతుగా సామాజిక బాధ్యత, దాన్ని స్ప్రెడ్ కాకుండా చేసేదానికి మన వంతు సామాజిక బాధ్యతగా మనం తీసుకుంటే అందరం కలిసి ఈ మహమ్మారిని దూరం చేయడం పెద్ద కష్టమైన పని కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మీ ప్రయోగాలు, ప్రయత్నాలన్నీ కూడా ఫలితాలు ఇవ్వాలని ఆశిద్దాం. ఇవి కరోనా వైరస్ లక్షణాలు, వ్యాప్తి, ప్రయోగాలు, పరీక్షలపైన అప్పారావు గారి అభిప్రాయాలు. కెమెరామెన్ బాలాజీతో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.